నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. పురాణ సముచ్చయం బని ధర్మశాస్త్రం బని లోకంలో ప్రసిద్ధి పొందినటువంటి మహాభారతంలో ఈనాటి సమాజానికి పనికి వచ్చేటువంటి నీతిని విశ్లేషించుకుంటూ కథా పరంపరని మనం కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 8వ కథ. ఈ 8వ కథ పేరు ఆదిశేషుని యొక్క వైరాగ్యం, ఆదిశేషుని యొక్క ఆలోచన. ఆదిశేషుడు ఎవరండి? ఆదిశేషుడు ఎవరంటే ఈ ప్రవచనం చెబుతున్నటువంటి పతంజలియే ఆదిశేషుడు. పతంజలికి ఉన్నటువంటి ఇంకొక పేరే ఆదిశేషుడు. పతత్ అంజలి పతంజలి అంటారు. ఆదిశేషుడు శివుడి యొక్క నాట్యం చూడాలి అని చెప్పి, నిజానికి విష్ణుమూర్తి యొక్క శయ్య ఆదిశేషుడు, కానీ చిదంబరంలో శివుడి యొక్క నాట్యం చూడాలి అనేటువంటి అభిలాషతోటి ఈ లోకంలో జన్మ ఎత్తట అంజలిలో పడ్డాడట. అంజలి అంటే దోసిలి. అంజలి ఆవిడ ఎప్పుడైతే చిన్న రూపంలో దోసిలిలో పడ్డాడో ఆవిడ ఆ తల్లి వెంటనే ఇలా వదిలేసిందట. ఇలా వదిలేసిన వెంటనే కింద పడ్డాడు కాబట్టి పతత్, కింద పడ్డాడు కాబట్టి, దోసిలి నుంచి కింద పడ్డాడు కాబట్టి పతంజలి అనేటువంటి పేరును ఆదిశేషుడికి వచ్చింది అని చెప్తారు. ఈ ఆదిశేషుడు కూడా కద్రువ యొక్క కుమారుడు. కద్రువ నాగమాత అని మనందరం చెప్పుకున్నాం. ఆ కద్రువ యొక్క కుమారుడైనటువంటి ఆదిశేషుడు, అరే నా తల్లి ఇలాంటిగా పని చేసింది ఏమిటి, ఆ తెల్లగా ఉన్నటువంటి దాన్ని నల్లగా ఉన్నదని చెప్పి తప్పుగా మాట్లాడి ఇంకొకటి తప్పుడు పని ఏం చేస్తోందంటే అధర్మ కృత్యం. తన చెల్లెలైనటువంటి వినతని, ఆ వినతకి పుట్టినటువంటి కొడుకుల్ని తనకి దాస్యత్వం చేయించుకుంటోంది. మా బిడ్డలమైనటువంటి, తన బిడ్డలమైనటువంటి మా అందరికీ కూడా వాళ్ళ చేత సేవలు చేయిస్తోంది. అంత పెద్దావిడిని పట్టుకొని మా ఇంట్లో సేవకురాలు కింద, పని మనిషి కింద వాడుకుంటోంది. ఎంత కావాలని చెప్పి మోసం చేసింది కదా నా తల్లి. అయ్యయ్యో ఎంత తప్పుడు పని జరిగిపోయింది, అందులో భాగంగా నేను ఉండవలసి వచ్చిందే అని బాధపడిపోతూ ఆదిశేషుడు తపస్సు చేసుకోవటానికి దూరంగా వెళ్ళిపోయాడట. భారతంలో ఉన్నటువంటి కథ మనకి చెప్తుంది. బ్రహ్మదేవుడు కనపడ్డాడు. ఏమయ్యా, నేను ఇలాగా భరించలేకపోతున్నాను మా అమ్మ చేసినటువంటి, కద్రువ చేసినటువంటి ఈ విధానానికి అంటే, ఒక పని చెయ్యి, నీకు ఉన్నటువంటి బాధ పోతుంది, లోకాల్లో చేయవలసిన మంచి పని కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి నువ్వు చక్కగా భూమిని మోయి అని, భూభారాన్ని, ఇప్పటివరకు విష్ణుమూర్తికి శయ్యగా ఉంటున్నావు, నీ యొక్క మరొక అంశ భూమిని కూడా మోస్తుంది. ఈ రోజు నుంచి భూమిని కూడా మొయ్యవయ్యా, నీకు వేరే ఆలోచన లేకుండా సత్క్రియ జరుగుతుంది, మంచి కార్యక్రమం జరుగుతుంది అని బ్రహ్మదేవుడు ఆదిశేషుడికి చెప్తాడు. ఇక్కడ మనకి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది ఆధునిక యుగంలో. ఏమండి, అప్పటిదాకా భూమిని ఎవరు మోసారు? ఆదిశేషుడిని మొయ్యమని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పారన్నారు, ఆదిశేషుడు దానికి ఒప్పుకున్నాడని చెప్పారంటే, అప్పటిదాకా కూడా భూమిని అష్టదిగ్గజాలు, 8 వైపులా ఉన్నటువంటి ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులు ఈ భూమిని మోస్తున్నాయి. కాకపోతే చలనం ఉండేదిట. ఆదిశేషుడు ఈ భూమిని మొయ్యటానికి మునుపు, ఇప్పుడు చిన్నపాటి సెకండ్ల పాటు రెక్టర్ స్కేల్ మీద నుంచి ఆధునిక పరిభాషలో మనం చెప్పుకుంటున్నామే, భూమి అంత కంపం అలా వస్తేనే బెత్తరబోతున్నాం, ఏమైపోతుంది ఈ భూమి అని చెప్పి. దానికంటే మించినటువంటి కంపాలు ఈ ఆదిశేషుడు మొయ్యక మునుపు ఉండేవిట. ఈ ఆదిశేషుడు ఈ భూమిని మొయ్యటం దగ్గర నుంచి ఈ భూమి నిశ్చలంగా ఉండటం ప్రారంభించిందట. కంపాలు, చలనాలు ఇలాంటివి లేకుండా ఉన్నాయట. ఆదిశేషుడు తన పడగల మీద ఈ భూమిని మోస్తున్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక అంతరార్థం. ఎందుకంటే ఆధునిక యుగంలో భారతం చదివేటువంటి వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రతీకాత్మకం అండి, అది మనకు తెలియాలి. పాము మొయ్యగలదా? ఇన్ని వేల, ఇన్ని కోట్ల యోజనాల పరిమితి కలిగినటువంటి భూమిని ఒక పాము మొయ్యగలదా?
ఏమిటండి భారతంలో ఉన్నటువంటి ఈ కథని ఈనాటి సమాజం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ప్రతీకాత్మకము అంటే దాంట్లో ఉండే అంతరార్థం మనం చూడాలి. ఆదిశేషుడు అనంటే ధర్మము. ధర్మం భూమిని మోస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మం ధర్మం ధర్మం. ఎందుకంటే ఈ లోకాన్ని మోసేది, ఈ లోకంలో సంచరించేది ధర్మం. ధర్మం చేయరా, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ఆధునిక యుగంలో కూడా మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే ధర్మాన్ని నువ్వు రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఇక్కడ భూమిని మోస్తోంది అంటే ఆదిశేషుడు. ఎందుకంటే అతను ధర్మావతార స్వరూపుడు. అందుకనే విష్ణుమూర్తి ఏ జన్మ ఎత్తినా ప్రతి జన్మలో కూడా ఆదిశేషుడు ఆయన్ని వెంబడిస్తూ వచ్చాడు. శ్రీకృష్ణుడి జన్మని విష్ణుమూర్తి ధరించినప్పుడు, కృష్ణావతారం ఎత్తినప్పుడు బలరాముడి కింద, ఆయన యొక్క అన్నయ్య కింద పుట్టాడు. ధర్మం అనుసరిస్తూనే ఉంది. అట్లాగే రామావతారంలో రాముడి యొక్క తమ్ముడి కింద పుట్టాడు. లక్ష్మణుడి కింద అన్నయ్యని అనుసరిస్తూ తమ్ముళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎలా ఉండాలి, వదిన పట్ల తమ్ముళ్ళ మరిది అనేటువంటి వాడు ఏ రకంగా ప్రవర్తించాలి మొదలైనటువంటి విషయాలని, ధర్మాలని ఈ లోకానికి చాటి చూపించాడు ధర్మస్వరూపుడైనటువంటి ఆదిశేషుడు. అందువల్ల ఆదిశేషుడు అని అంటే ఇక్కడ ధర్మం. భూమిని మోస్తోంది అంటే, భూమిని వహిస్తోంది అంటే ధర్మం. భూమి అంటే పని అనేటువంటి అర్థం తీసుకోవాలి ఆధునిక యుగంలో. కాబట్టి ఏ పనైనా సక్రమంగా మనకి చలనం లేకుండా స్థిరంగా నెరవేరాలి అంటే ధర్మాన్ని పాటించండి, ఆ పని మనకి స్థిరంగా నెరవేరుతుంది అనే విషయాన్ని ఈ ఆదిశేషుడి యొక్క ఉదంతంలో మనం గమనించాలి. సరే, ఆదిశేషుడు ఈ రకంగా భూమిని మోస్తున్నాడు. ఆయనలో ఒక చింత ఉందట. బ్రహ్మదేవుడిని అడిగాడు, మరి పాములన్నింటినీ కూడా జనమేజేయుడు చేసేటువంటి ఆ సర్ప యాగంలో చనిపోవాలి అని చెప్పి మా అమ్మ శపించింది కదా, మరి పాములన్నీ కూడా నశించిపోతే, మా అన్నదమ్ములందరూ ఆ రకంగా నశించిపోతే ఆ దుఃఖాన్ని తట్టుకోవటం ఎలాగా? దీన్ని ఆపేటువంటి శక్తి లేదా? దీన్ని ఏ రకంగా మనం ఆపగలము? జనమేజేయుడు సర్పయాగం చేయకుండా ఉండాలి అంటే ఏ రకంగా మనం ప్రవర్తించాలి అని తమ్ముళ్ళందరితో కూడా ఈ ఆదిశేషుడు సమావేశం ఏర్పాటు చేసి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇవ్వటం ప్రారంభించారట. ఈ పాముల్లో ఏలావ్రతుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ ఏలావ్రతుడు అనేటువంటి వాడు సలహా ఇచ్చేట, ఈ యాగం ఆపాలంటే, సర్పయాగం ఆపాలి అని అంటే ఆ యాజ్ఞికులకి ఆ నాలిక తిరగనీయకుండా చేద్దాం మనం. అంటే పలకవలసినటువంటి మంత్రం సరిగ్గా పలకనీయకుండా చేసామనుకో ఆ యాగం సరిగ్గా ఫలించదు కదా, అప్పుడు ఆ యాగమే జరగదు, మనం చనిపోవలసినటువంటి అవసరము రాదు అన్నాడు ఒకడు. ఇలా ప్రతివాడు కూడా ఏదో ఒక సలహా ఇవ్వటం ప్రారంభించాడు. అసలు ఆ యజ్ఞానికి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కాటేసేద్దాం, ఆ యజ్ఞ పురుషుల్ని కాటేసేసేద్దాం, అప్పుడు ఆ యాగమే జరగదని ఒకళ్ళు ఈ రకంగా ప్రతి వాళ్ళు కూడా యాగం జరగకుండా ఉండటానికి భౌతిక కారణాలు చెబుతూ ఉంటే ఆదిశేషుడు వీటిలో వేటికి సమ్మతించలేదు. కానీ ఒక్కదానికి అతను చెప్పిన మాటను సమ్మతించాడు. మన యుగంలోనే మన తరపునే ఈ మనకి చెల్లెలైనటువంటి జరత్కారు అనేటువంటి ఆవిడికి పుట్టేటువంటి వాడే ఈ యాగాన్ని ఆపుతాడు, ఆస్తికుడు అనేటువంటి వాడు ఈ యాగాన్ని ఆపుతాడని చెప్పారు. కాబట్టి ఆస్తికుడి యొక్క పుట్టుక కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాము అన్నాడు ఆదిశేషుడు. ఆ ప్రకారంగా అందరూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదిగో ఇది ఆదిశేషుడి యొక్క వైరాగ్యం కథ మనకి ఈ భారతంలో ఈ రకంగా ఉంది. ఇది మనకి నేర్పేటువంటి సందేశం ఏంటంటే స్థిరత్వం, ధర్మం పట్ల స్థిరత్వంగా ఉంటేనే మన జీవితం కూడా స్థిరత్వంగా ఉంటుంది ఆధునిక యుగంలో కూడా అనే సందేశాన్ని ఈ కథ మనకి చెప్తోంది. నమస్కారం.